సార్ ఎట్లా చూడొచ్చు సార్ ఈ పూర్తిగా కూల్చివేతలన్నింటినీ? మొట్టమొదటగా గవర్నమెంటు స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాల అధికారంలో ఉండి ఎఫ్టీఏలు కానీ బఫర్ జోన్ కానీ అద్దులు ఇప్పటి వరకు పెట్టలే. ఏ విధంగా బుద్ధున్నోడు ఎవరైనా కూడా ఇది బఫర్ జోను ఎఫ్టీఏలు అని ఎట్లా చెప్తావు? నువ్వు అద్దులు పెట్టకుండా ఈ ప్రాంతము ఎఫ్టీఏల్లో ఉందా బఫర్ జోన్లో ఉందా నిర్ధారణ చేయకపోతే ఏ విధంగా ఉందని చెప్తారు? మళ్ళీ మంత్రులు ఇక్కడ ఏరియా వాళ్ళను కబ్జా కోళ్ళు అని చెప్తున్నారు. కబ్జా కోళ్ళు కాదు, ప్రతి ఒక్క ఇల్లు పట్టా భూమి వాళ్ళకు పర్మిషన్ ఉంది, రిజిస్ట్రేషన్ ఉంది, తర్వాత ఎలక్ట్రిసిటీ మీటర్ ఉంది, వాటర్ కనెక్షన్ ఉంది, డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, రోడ్లు వేసినాము. అన్ని సౌకర్యాలు చేసిన తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు ట్యాక్సులు కలెక్ట్ చేసుకున్న తర్వాత ఈరోజు ఎఫ్టీఎల్లో ఉంది బఫర్ జోన్లో ఉంది అని ఎట్లా చెప్తారు? అద్దులే లేవు ఎఫ్టీఎల్కు బఫర్ జోన్కు. సార్ మూసి సుందరీకరణ చేస్తా, మరో లండన్ మరో ప్యారిస్ చేస్తా అంటుంది కదా రేవంత్ రెడ్డి గారు, ఎలా చూడచ్చు? దీన్ని ఏమంటారంటే కేసీఆర్ గారు హైదరాబాదు ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చిండు, అక్కడ సెక్రటరియట్ కట్టిండు, బాబా అంబేద్కర్ విగ్రహం పెట్టిండు. మా సారము కట్టడం పెడితే రేవంత్ రెడ్డి ఇవన్నీ విధ్వంసం చేసి ఆయన ఏదో ప్రాజెక్టు చేస్తానంటుండు. ఇప్పటి వరకు ప్రాజెక్టుకు డిపిఆర్ లేడు, కన్సల్టెంట్ లేడు, ఆర్కిటెక్ట్ లేడు. ఏం చేద్దామనేది ఆలోచన కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళకు ఈ మూసీ నది మీద రేవంత్ రెడ్డిని కానీ మంత్రులు కానీ వచ్చి ఇక్కడ మాట్లాడమను, మేము ఈ విధంగా చేయబోతున్నామని చెప్పమని. సరే, అయితే మూసీ రివర్ బెడ్ పైన సుందరీకరణ అంటే అయిపోయానా? మూసరి సుందరీకరణలో మీరు ఇక్కడ లంకలో ఏం చేస్తారు, ఎల్బీ నగర్లో ఏం చేస్తారు, మూసరంబాగులో ఏం చేస్తారు, లేకపోతే మిగతా కాన్స్టిట్యున్సీలలో ఏం చేస్తారు? మీ దగ్గర ఏం లేనే లేదు. అయినా కూడా అప్పుడే ఆర్కిటెక్ట్ లేడు కానీ మీరు ఇండ్లు ధ్వంసం చేస్తానంటున్నారు. ఇండ్లు తీసుకొని ఏం చేస్తారు? సార్ మూసీ సుందరీకరణ పేరుతో ఎవరైతే ఇల్లు ధ్వంసం అవుతారో నష్టపోతారో వాళ్ళకి పూర్తిగా డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, వాళ్ళు ప్రభుత్వం ఆదుకుంటున్నా అని చెప్తుంది కదా. ఆ విషయము ఇప్పటివరకు ఒక అధికారి కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మంత్రి కానీ, గవర్నమెంట్ కానీ, కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ వచ్చి ఇక్కడ ప్రాంతంలో ఇప్పటివరకు ఎవరు వచ్చి మాట్లాడలేదు. ఖాళీ మార్కింగ్, లోయర్ స్టాఫ్ వచ్చి మార్కింగ్ చేసి బుల్డోజర్లు వస్తాయి, రేపో ఎల్లుండో కూలగొడతామో మీరు వెకేట్ చేయమనండి. ఎట్లయితుందండి అది? ముందు మీరు సమన్వయపరచుకోండి, వాళ్ళ దగ్గరికి రండి, కన్విన్స్ చేయండి. మీరు మంత్రులు రండి, కలెక్టర్లు రండి, మన ఆర్డీఓలు రండి. ఇంటికి 60 గజాలు ఉందా, 100 గజాలు ఉందా, మీకు ఏం ప్యాకేజ్ ఇస్తాం, మేమేం చేయబోతున్నాం చెప్పండి. ప్రజలకు 1,50,000 కోట్ల రూపాయలు ప్రజలందరూ అనుకుంటున్నారు. ఏంటి అంటే ఇది దొబ్బుడు కార్యక్రమము. ఈ 1,50,000 కోట్లు తీసుకొని అందులో వీళ్ళు కొన్ని డబ్బులు దొబ్బి మిగతా డబ్బులు రేపొద్దున జరిగే స్టేట్ ఎలక్షన్స్లలో ఆ డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్కు పంపిద్దామని చూస్తున్నారు. సార్ సుందరీకరణ మంచిది కాదంటారా? సుందరీకరణ మంచిదేనండి. ప్రజల భాగస్వామ్యం లేనిది ఏ పని చేయలేరు. కేవలం నువ్వు చింతపండు చేస్తా లేకపోతే లాగులో తొండలు ఇడుస్తా అని అంటే కాదు కదా. నువ్వు ప్రజలను సమన్వయపరచుకో, ప్రజల దగ్గరికి రా, ప్రజలను అందులో భాగస్వామి చేయి. నీ ప్రాజెక్టులో ప్రజల భాగస్వామి చేస్తే సక్సెస్ అవుతాం. కానీ భాగస్వామ్యం చేయకుండానే వాళ్ళకేం చెప్పకుండానే రాత్రి బుల్డోజర్లు పెట్టి కూలగొడతా అంటే ఇట్లా వాళ్ళ పిల్లలు ఎక్కడ పోవాలి, వాళ్ళ చదువులు ఎక్కడ పోవాలి, వాళ్ళ పనులు ఎక్కడ పోవాలి? సార్ మీరు ఇక్కడ ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారు, వాళ్ళకి ఏ విధమైన ధైర్యం ఇస్తారు? మేము ప్రతిరోజు పొద్దున్న లేవగానే మధ్యాహ్నం వరకు తిరిగి ప్రతి బస్సుకి తిరిగి వాళ్ళకి చెప్తున్నాం, మీకు కాంపెన్సేషన్ కూడా వస్తుంది, డబుల్ కాంపెన్సేషన్ కూడా మేము ప్రయత్నం చేస్తాము, మీకు ఇండ్లు కట్టియడానికి కూడా ప్రయత్నం చేస్తాము అని చెప్తున్నాం. కానీ వాళ్ళు ప్రజలందరూ ఏం చెప్తున్నారంటే మేము ఇక్కడ ఈయనే ఉంటాము, మా పిల్లలు ఇక్కడనే చదువుకుంటున్నారు, మేము ఇక్కడనే పనిచేస్తున్నాము కాబట్టి ఇవన్నీ చేసే స్థలంలోనే ఉంటాం కానీ మేము పోము అని ప్రతి బస్సు వాళ్ళు నిర్ధారించు. అయితే ప్రజలకు వ్యతిరేకంగా మేము చేయలేం కదా, మేము ప్రజాప్రతినిధులు. ప్రజలు ఏం చెప్తే మేము అది చేయగలుగుతాం కానీ ప్రజల వ్యతిరేక భావంతో మేము పోలేము. సార్ ఎందుకు సార్ ఎవరిని కన్సల్టెంట్ చేయకుండా డైరెక్ట్ వచ్చేసి బుల్డోజర్లు పెట్టి ఊల్పేస్తా అంటున్న ప్రభుత్వం ఎందుకు ఇలాంటి గుడ్డి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది? ఎవరన్నా ఇప్పటివరకు మన మొత్తం హైదరాబాదులో మూసీ పరివాహక ప్రాంతం 55 కిలోమీటర్లు ఉంది. ఈ 55 కిలోమీటర్లు ఒక్కరిని అన్న చూపెట్టండి. ఒక ఆఫీసర్ వచ్చి పలానా బస్సులో మీటింగ్ పెట్టిండు, ఒక ఆర్డీఓ వచ్చి మీటింగ్ పెట్టిండు, ఒక ఇంటికి పోయి వాళ్ళని కన్విన్స్ చేసిండు, ఒక మంత్రి వచ్చిండు, ఒక ముఖ్యమంత్రి వచ్చిండు, ఏమన్నా చూపెట్టండి. ఇప్పటివరకు రాలేదు. కానీ మీరు బుల్డోజర్లు ఎట్లా పంపిస్తారండి? సార్ మంత్రి గారు చెప్తుంది ఇదంతా విష ప్రచారం మాత్రం అని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టి చెప్తారు. వాళ్ళకేం చెప్తారు? కాదండి, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే శ్రీధర్ బాబు చాలా మంచి, మాకు రెస్పెక్ట్ ఉంది, మంచి మంత్రి, మంచిగా చదువుకున్నాడు. అతను కూడా చెప్తాడు 5,000 రూపాయలతోటి మేము ప్రేరేపించి మాట్లాడిస్తున్నామంట. 2 మంది మనుషులు వచ్చి వీళ్ళకి 5,000 రూపాయలు ఇస్తున్నామా?
ఆ విధంగా మాట్లాడవద్దు శ్రీధర్ బాబు. నీవు బట్టి గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, మీ అందరికీ నమస్కారం చేసి మా ప్రజల వైపు నుంచి విన్నపిస్తున్నాం. అటువంటి మాటలు మాట్లాడకండి, ప్రజల ఆవేదన అర్థం చేసుకోండి. ఈరోజు నీకే రేవంత్ రెడ్డికి ఒక్కరికే మాటలు రావు, అందరికి వస్తాయి. ఈరోజు అందరూ ఆడవాళ్ళు మాట్లాడేది రేవంత్ రెడ్డి నేను మాట్లాడిన వాళ్ళ మీద కూడా పొన్నం ప్రభాకర్ కేసులు పెడతా అంటుండే, ఎలా చూడొచ్చు? కేసులు ఎన్ని పెడతారండి? లక్షల మంది తిడుతున్నారు, లక్షల మంది మీద కేసు పెట్టమను. మేమున్నాం, నేను అడ్వకేట్ను, నేను కాపాడుకుంటాను. ఇదే విషయం పైన మనం బండారు లక్ష్మారెడ్డితో మాట్లాడడం. సార్ చెప్పండి సార్, ఎలా చూడొచ్చు వీటన్నిటిని? ఎక్కడ చూసినా హైడ్రా అనేది ఒక ఉక్కుపాదం మోపుతుంది సిటీ వ్యాప్తంగా, ఎలా చూస్తారు? ముఖ్యంగా హైడ్రా అనేది మీరు అందరు కూడా చూస్తూ ఉన్నారు. బఫర్ జోన్ అని ఇదని అదని ఎక్కడ చూసినా కూలగొడతామనే ఈరోజు భయం అనేది ఒకటి తీసుకొచ్చారు సిటీ మొత్తంలో. కాబట్టి దయచేసి సీఎం గారికి కానీ వీళ్ళందరికీ నేను చెప్పడం ఏంటంటే, పర్మిషన్స్ ఉండేదానికి వదిలేసి ఏమైనా పర్మిషన్స్ లేని దానికి ఇంకా వచ్చేటి కట్టకుండా చూడాలని చెప్పి కోరుకుంటున్నాను నేను. సార్ ఇవన్నీ ఆక్రమిత ప్రాంతాలని చెప్పేసి సీఎం గారు ఇంత బలంగా చెప్తున్నారు కదా, వీటికి ఏం సమాధానం ఇస్తారు? అట్లా ఏం లేదు, 30-40 ఏళ్ళ సంది ఉంటున్నారు. కాబట్టి దయచేసి వాళ్ళని మాత్రం వదిలేయండి. కొత్తగా ఎవరైనా ఉంటే అది కన్స్ట్రక్షన్ కాకుండా చూడాలని చెప్పి కోరుకుంటున్నాను.